అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక కథనం. అడవి అంటే కేవలం వృక్షజాలం కాదు. అడవి జీవజాలం. జంతుజాలం, వృక్షజాలం కలిస్తేనే అడవి. అటువంటి సువిశాల అడవులు భారతదేశంలో కూడా ఉన్నాయి. ప్రపంచంలో పులుల విషయంలో మన దేశం అగ్రస్థానంలో ఉంది. పులి చూపే ఒక గాంభీర్యం, పులి నడకే ఒక రాజసం. సాహసానికి సంకేతం పులి. పులిల ఉనికి అడవికి అందం. పులి శాస్త్రీయ నామం పాంథెరా టైగ్రిస్. చరిత్ర పూర్వయుగంలో పులులు సైబీరియా నుంచి ఇండోనేషియా వరకు విస్తరించి ఉండేవి. ఫెలిడే కుటుంబానికి చెందిన పులులు ఒకప్పుడు చైనా, జావా దేశాల్లో ఉండేవి. ట్రినిల్ టైగర్ అనే ఉపజాతి 12 లక్షల ఏళ్ల క్రితం చైనా సుమిత్ర అడవుల్లో జీవించాయి. ప్రస్తుతం అంతరించిపోయిన పులుల జాబితాలో బాలి, జావా పులులు ఉన్నాయి. ప్రస్తుతం మిగిలి ఉన్న పులుల జాతులు బెంగాల్ టైగర్, ఇండో చైనీస్ టైగర్, మలయా టైగర్, సుమిత్రా టైగర్, దక్షిణ చైనా టైగర్. దాదాపు 10,000 పులుల్లో ఒక తెల్ల పులి పుడుతుంది. తల్లి పులిలోనూ తండ్రి పులిలోనూ ఒక అరుదైన జన్యువు ఉంటే తెల్ల పులులు పుడతాయి. బెంగాల్ పులుల్లో అరుదైన జన్యు పరివర్తన వల్ల బంగారు మచ్చల పులులు జన్మిస్తాయి. భారతదేశంలో 3,167, రష్యాలో 750, ఇండోనేషియాలో 400, మలేషియాలో 250, నేపాల్లో 355, థాయిలాండ్లో 189 పులులు ఉన్నాయని ఒక అంచనా. గడిచిన 100 ఏళ్ల కాలంలో పులుల సంఖ్య 40,000 నుంచి 5,574కు పడిపోయింది. గతంలో ప్యాంథర్ పద్ధతిలో పులులను లెక్కించేవారు. పాత పులుల మనుగడ, కదలికలు, కొత్త పులులు రాక, సంతానోత్పత్తి వంటి విషయాల కోసం పులులను లెక్కిస్తారు. పులుల సంరక్షణ కోసం ప్రతి ఏటా మన దేశంలో సుమారు 4 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. నాగరికత ముదిరి ఆధునికత విస్తరించడంతో అడవుల నరికివేత నిత్యకృత్యంగా మారింది. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల పులుల సంఖ్య దారుణంగా క్షీణించిపోయింది. పులుల చర్మాలు, గోళ్ళు, ఇతర శరీర భాగాలు విదేశాలకు తరలిపోతున్నాయి. పులులపై వేటగాళ్లు కన్నుపడింది. చర్మం, గోళ్ల కోసం యథేచ్ఛగా పులుల వేట జరుగుతోంది. పులులను ఎందుకు చంపేస్తున్నారంటే పులి తోకను స్కిన్ క్యాన్సర్కు ఉపయోగిస్తారు. పులి ఎముకలను దుష్టశక్తులను పారద్రోలడానికి వినియోగిస్తారు. పులి చర్మాన్ని విషజ్వరాలకు విరుడుగా వినియోగిస్తారు. పులి మీసాలను పంటి నొప్పికి వాడతారు. పులి పంజాతో ఆభరణాలు తయారు చేస్తారు. పులి పురుషాంగాన్ని వాజీకరణ ఔషధంగా ఉపయోగిస్తారు. ఇలా అనేక కారణాలతో పులులను మట్టుపెట్టడం వల్ల నానాటికి పులులు అంతరించిపోతున్నాయి. అభయారణ్యంలో రక్షణ కరువైపోయిన పులులను సంరక్షించుకోవాలి. రాజసానికి చిహ్నంగా భావించే పులులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది.